హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అబిన్ఫో. మొత్తానికైతే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కీలక అప్డేట్ అయితే వచ్చింది. ఈ మంత్ ఎండింగ్ లోపల ఈ కొత్త రేషన్ కార్డులు అప్లికేషన్ అనేది స్టార్ట్ కాబోతుంది. అయితే దీనికి అర్హులుగా కావాలంటే మాత్రం ముఖ్యంగా చూసుకున్నట్లయితే గ్రామీణ స్థాయిలో 1,50,000 లోపు ఆదాయం ఉండాలి. అలాగే పట్టణాల్లో చూసుకున్నట్లయితే 2 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి అయితే రేషన్ కార్డు అయితే అర్హులు. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే కరెంట్ బిల్, అలాగే గ్యాస్ బిల్, అలాగే ఆధార్ కార్డ్ జిరాక్స్ ఉంటే సరిపోతుంది. ఇవన్నీ పెట్టి మీ సేవలో అప్లికేషన్ అయితే చేసుకోవాలి. ఆల్రెడీ ఎలా అప్లై చేయాలనేది మన ఛానల్లో వీడియోస్ కూడా ఉంటాయి, చూడండి. ఇది వచ్చేసి మనకు ఈ మంత్ ఎండింగ్లో స్టార్ట్ కాబోతుంది. ఎవరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేయలేదో అప్లై చేసుకోండి. ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవడం ద్వారా మీకైతే ఆదాయంలో తక్కువగా ఉన్నట్టు వాళ్ళకైతే ఒక ప్రూఫ్ అయితే ఉంటుంది. దాని ద్వారా మీరైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే 4 వీలర్ ఎవరికైతే ఉంటుందో వారికైతే ఈ రేషన్ కార్డ్ అయితే రాదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి వీడియో షేర్ చేయండి. దాని ద్వారా మరింత మందికి ఉపయోగపడుతుంది. ఈ రేషన్ కార్డ్ కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు కాబట్టి. అలాగే మీ పేర్లు కూడా యాడ్ చేయాలనుకుంటే మాత్రం యాడ్ మెంబర్ ఆప్షన్ ఆల్రెడీ ఉంది. మీరు వెళ్ళి మీ సేవలో అప్లై చేసుకోవచ్చు. దాని ద్వారా త్వరలోనే యాడ్ మెంబర్ వాళ్ళు యాక్సెప్ట్ చేయగానే మీకు రేషన్ కార్డులో పేర్లు అనేది వస్తాయి. థ్యాంక్ యూ.